చక్కగా చేశారండి మరి అన్నపూర్ణమ్మ గారు. ఆవిడకి మరి దేవుని నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఆలస్యం చేయకుండా ప్రియులారా, మరి ఈ యొక్క సందర్భంలో మన మంచిటువంటి దైవజనులు యేసత్వం గారు మనకు వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, బెన్న గారు రాణి గారి పట్ల దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, ఈ మేలుని బట్టి మరొకసారి ఈ గృహం దగ్గర ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేసుకుని దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి చక్కని ఏర్పాటు చేశారు. అందుచేత మనమందరము ఈ స్థలంలో చేరి దేవుని స్తుతించి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. బెన్నగారి పట్ల దేవుడు చేసిన మేలు మనందరికీ తెలిసిందే, మనం ఎవరో కూడా మరవలేనిది. ఎంతో కృప చూపించి దేవుడు మరి ఆయన్ని మరణము నుండి తప్పించి జీవములో నిలబెట్టుకున్నాడు. రాణి గారు కానీ, వాళ్ళ అన్నయ్య గారు కానీ, అలాగే వారి కుటుంబీకులు, వాళ్ళ వదిన గారు కానీ, అందరూ వైజాగ్లో ఉన్న రాణి గారి కుటుంబీకులు చాలా గొప్ప సహకారం చేశారు. దేవుని మహాకృపను బట్టి అద్భుతమైన ప్రేమ చూపించారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సంఘాన్ని బట్టి, వారు చేసిన ఉపకారం బట్టి. అలాగే మరి కుటుంబీకులు కూడా చాలా ఓర్చుకుని చక్కగా మరి కుమారులు ఇద్దరు కూడా చాలా త్యాగాలు చేశారు. అలాగే సాక్ష్యం చెప్పారు రాణి గారు. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా దేవుడు ఈ కుటుంబాన్ని మరింత బలపరిచి మరింత ఆశీర్వదించినట్లుగా మనం అందరము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. అలాగే వారి కుటుంబీకులు కూడా అందరూ మంచివారే ఉన్నారు, సహకరించి ఉన్నారు. ఎంతో మంచి నడిపింపు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇదంతా దేవుని కృప వలన జరుగుతూ ఉన్నది. అందువల్ల మరొకసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుతాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప తండ్రి, నీకే వందనాలు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు కలిగినట్లు తండ్రి. ఇదిగో నాయన, నిజమే తండ్రి, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరమని, సాతాను కబంధ హస్తాలతో పట్టిన వారిని విడిపించడానికి సంఘం ఎంతో సువార్త చెబుతూ ప్రయత్నం చేస్తూ సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించబడడానికి మీరిచ్చిన కృప కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధి ఇక్కడ ఉంచి మీ వాక్య స్వరం మాకు వినిపించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, కుటుంబంతో మాట్లాడి ఆత్మలను బలపరచునని క్రీస్తు ప్రభు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము పడి ఉన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తగలవాడు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. మనము పడి ఉన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తగలవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. మరణము నుండి ఆయన తప్పించగలవాడని చదువుబడిన ఈ కీర్తనలో మనం చూసాం. 18వ వచనంలో 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలబడుతుంది, నిలుపుతున్నాడు. మరణము నుండి తప్పించడం దేవుని వశము. దేవుని బిడ్డలారా, అందువల్ల ఇది మానవులకు సాధ్యం కాదు, దేవుడికి మాత్రమే సాధ్యం. మరి బెన్నగారి పరిస్థితుల్లో దేవుడు నిజంగా అంత గొప్ప మేలు చేశాడండి.
ఇక ఆయన అయితే మరణిస్తాడు. ఈ యొక్క ఆపరేషన్ కనుక జరగకపోతే మరి ఇక ఆయన మనకు దక్కడం అన్నటువంటి తీవ్ర పరిస్థితులు వచ్చేసాయి. అటువంటి తీవ్ర పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు దేవుడే వారికి మంచి ఆలోచన కలిగించి మంచి మార్గంలో నడిపించాడు. మంచి మార్గంలో వారిని నడిపించి మంచివాడు, కృపగల దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మంచి మార్గంలో కుటుంబాన్ని నడిపించాడు. అందువల్ల ఆయన చేసిన ఉపకారములను బట్టి మనం ఆయనకి ఏం చెల్లిస్తుండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టడం చాలా ఆశీర్వాదకరమండి, చాలా దేవునికరం. అందుకని దేవుని బిడ్డలారా, మన అందరికీ తెలిసిన చాలా విషయాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 107వ కీర్తన 1వ వచనంలో భక్తుడైన దావీదు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, యెహోవాను విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. చాలండి, ఇక్కడ నిత్యము కూడా ఆయనకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంత మంచి మాట మనం చూస్తా ఉన్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిత్యము ఉండు. మంచివాడు, మనం నమ్మినటువంటి దేవుడు మంచివాడు. ఈ 107వ కీర్తన మంచి శ్రేష్టమైన సంగతులు మనకి తెలియజేస్తా ఉన్నది. దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుడు మంచివాడు, సమస్తమైనటువంటి కృతజ్ఞత స్తుతులకు తగినవాడు, స్తుతులకు ఆయన పాత్రుడై ఉన్నాడని ఈ యొక్క కీర్తన మనకు తెలియజేస్తా ఉన్నది. తన యొక్క మహా మంచితనంలో ఆయన మనుషులను శ్రద్ధతో చూస్తున్నాడు. ఆయన మహా మంచివాడు, మామూలు మంచివాడు కాదు. మనం మామూలు మంచివాడు కావచ్చు, కానీ దేవుడైతే మహా మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ అనే పాట కూడా మనం పాడుతూ ఉంటాం. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ అని. ఆయన చేసినటువంటి ఉపకారములు కూడా ఎన్నో శ్రేష్టమైనటువంటివి. మనము పడి ఉన్న స్థితిలో నుండి, మనము పడి ఉన్నటువంటి గుంటలో నుండి పైకి రావనెత్తేటువంటి కృపగల దేవుడు. అది ఎవరికి మనుషులకు సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యమండి? దేవుడికి మాత్రమే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నిజంగా అందుకనే ఆ నిజమైనటువంటి ఆ దేవుడిని నమ్మిన జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. ఆయన నమ్మడం మనకి ధన్యత, ఆయన మార్గాలలో మనం నడుచుకోవడం మనకి ధన్యత, ఆశీర్వాదకరం. అదే ఈ కీర్తనకారుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. 3వ వచనం వరకు కూడా మాటలు చెప్పాడు. అలాగే 4వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా. అని ఒక్కొక్క మాట ఆలోచన చేస్తే నిజంగా వజ్ర తునికలు లాంటి మాటలు మరి ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, దేవుని బిడ్డలారా, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియో వారికి దొరకకపోయాను. వారు ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యములో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతున్నప్పుడు వారికి నివాసం ఉండడానికి ఏదీ దొరకలేని పరిస్థితుల్లో, ఎడారిగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో, త్రాగడానికి నీళ్లు కూడా వాళ్ళకి దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుడు మహాకృప వాళ్ళ పట్ల చూపించి అద్భుతాలు చేయించి బండను చీల్చగా బండ నుండి దేవుడి నీళ్లను రప్పించాడు. వారి యొక్క దాహాన్ని తీర్చాడు. జలాలు సమృద్ధిగా ప్రవహింపజేసి సుమారు 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, ఒకరిద్దరు ముగ్గురు కాదండి, సుమారు 30 లక్షల మందికి దాహార్తిని తీర్చాడు. ప్రతి దినము మన్నాను కురిపించి వారికి ఆకలి తీర్చాడు.
వాళ్ళకి భోజనం పెట్టాడు. అందుకే ఆయన కృప నిత్యము ఉండును గాక అని కీర్తనకారుడు ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. వాళ్ళకి నివాసపురము కూడా ఏది కూడా దొరకలేదు అని దావీదు ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆయన ద్వారా రాయించిన మాటలు, ఆయన బలపరిచిన మాటలు మనల్ని కూడా బలపరుస్తాయి ఈ రోజుల్లో. దేవుని బిడ్డను ఆలోచించండి. ఇదంతా దేవుని మహాకృప అండి. 5వ అధ్యాయం తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా కొత్త నిబంధనలో ఆయన చేసిన ఉపకారాల్లో దేవుని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామనే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు అది ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం ఏం చేయాలంట? థ్యాంక్స్ గివింగ్ గాడ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన ప్రతి విషయంలో. అలా చేయడం వల్ల మనం ఇంకా అనేకమైన మేలులు పొందుకుంటాం. మనం పడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగైనటువంటి స్థితికి లేవలెత్తగల దేవుడు, మరణ చేయి నుండి జీవము గల స్థితికి లేపగలిగినటువంటి దేవుడు, కరువులో వారి ప్రాణాలను సమృద్ధిగా ఆకలి తీర్చి తృప్తిపరచగలిగిన కృపగల దేవుడై ఉన్నాడని ఈ వాక్యం మనం తెలియజేస్తాం. కనుక ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకి ఏం చేయాలట? ప్రతి విషయంలోనూ మనం చదువుదాం. ప్రతి విషయమందును అందరికీ రండి. బెన్నగారు రాణి గారికి మాత్రమే కాదు, సంఘం అందరికి, మన అందరికి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా చేయుట యేసుక్రీస్తునందు అదండి. సరే, దేవుని చిత్తమంట ఎలాగ చేయడం. ఇప్పుడు ఏం చేశారు? రాణి గారు అందరినీ పిలిపించి సంఘం అంతటికి కూడా ఆతిథ్యం ఇచ్చి చక్కని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంద్రానగరం మీటర్లు కూడా అందరిని ఆహ్వానించమని ప్రత్యేకంగా చెప్పారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకి ప్రకటించాము, అందరికీ తెలియపరిచాము. ఇదినాన మనం అందరం ఇలాగున కూడుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంట. ఏంటంటే అది దేవుని చిత్తమైనది, అది మంచిదైనది. ఆయన మా మంచి దేవుడు, మనుషులందరికి ఉపకారం చేస్తున్నాడు. నీతిమంతులకు మాత్రమే కాదు, దేవుని నమ్మిన వారికి మాత్రమే కాదు, దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి, నీతిమంతులకి, అనీతిమంతులకి, మంచివాడికి, చెడ్డవాడికి, దుర్మార్గులకి అందరికి ఉపకారం దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. కానీ కొందరే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. మనందరికీ తెలిసిందే. చెప్పండి, దేవుడు అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుతున్నాడు, కానీ కొందరే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. 10 మంది శుద్ధులయ్యారు కారా, ఒక్కడే తిరిగి వచ్చాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దేవుడు సంతోషపడతాడు. అలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆనాడు భక్తులు అబ్రహాము గారు ఎక్కడికి అక్కడ బలిపీఠం కట్టి బలర్పించి దేవునికి స్తుతులు చెల్లించేవాడు. ఆయన కుమారుడైనటువంటి ఇసాకు ఎక్కడికి వెళ్తున్నా కూడా అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ బలిపీఠం మీద బలర్పణ చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. వాళ్ళు బలిపీఠాలు కట్టి బలర్పించేవారు. ఇప్పుడు వాళ్ళు బలి అర్పించడం లేదు, ఇదే బలి అర్పించడం అంటే. బలిపీఠం కట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం అంటే మీటింగ్ పెట్టుకోవడమే, కూటం పెట్టుకోవడమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం అంటే ఇదే. మనం ఎందరో ప్రార్థన చేశారు, ఎందరో పాటలు పాడారు, ఎందరో వాక్యం చెబుతున్నారు. ఈ వీధిలో సువార్త ప్రకటించబడతా ఉంది. అది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం అంటే. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఆ కుటుంబానికే కాదు, ఏ కుటుంబానికైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇలా చేత ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏమైనది దేవుని
చిత్తమై ఉన్నది. మహా మంచివాడట, మామూలుగా కాదు. దేవుడు ఎలాంటి వాడటండి? మహా మంచివాడు. దేవుడు బిడ్డలారా, అటువంటి కృపగల దేవుడు, అందరికీ ఉపకారం చేసే దేవుడు, మామూలుగా కాకుండా ఆయన మహా మంచివాడై ఉన్నాడు అంటున్నాడు. ఈ 5వ వచనం, 107వ కీర్తన 5వ వచనం చూస్తే, ఆకలి దప్పుల చేత ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మచిల్లిపోయెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి. ఎన్ని ఆపదలండి! వైజాగ్ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ 7 అంతస్తులండి. అది ఏంటండి? అది 7 హిల్స్ హాస్పిటల్. అంటే ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క ఆపద. 7 హిల్స్ అని పెట్టారంటే 7 స్వస్థతలు. అయితే ఎక్కడానికి దిగడానికి కూడా చాలా కష్టం. అక్కడ ఉండడానికి చాలా ఎంత జనం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసాను, నిలబడడానికి కూడా చోటు లేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. అయినా కూడా ఆపద కాలంలో దేవుడు ఆదుకుని ఆ కష్టకాలంలో నుండి వారిని బయటికి గట్టెక్కించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక అండి. ఏం చేశాడు? కష్టకాలంలో నుండి వారిని బయటికి ఇంకా రప్పించాడు. డౌట్ ఏమీ లేదు, సందేహించవలసిన అవసరం లేదు. బాబీ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఆయన మనసు అంతా నాన్నగారు వాళ్ళ అమ్మగారి మీదే ఉంటుంది. ఎప్పటికప్పుడు మంచి బిడ్డని, మంచి కుమారుడిని ఆయన ఎప్పటికప్పుడు ఈ వేళ కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడు, మనం నమ్మిన దేవుడు మంచి దేవుడు, కృపగల దేవుడు. నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇర్మియా గ్రంథం మరొక మంచి మాట మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 33:11 సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు. ఏంటంటే ఎవరికైనా యెహోవా మంచివాడు, దేవుడు మంచివాడు. మన తండ్రి, మనం నమ్మిన తండ్రి అయిన దేవుడు మంచివాడు. ఎంత మంచివాడు? మహా మంచివాడు. అది ఎంత మంచివాడండి? మహా మంచివాడు. అటువంటి దేవునికి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఏమన్నాడు? ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునిపిటి వలనే ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా. మునుపటి స్థితి మరలా మనకు కలిగించడానికి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు బబులోనులో చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని తిరిగి మళ్ళా రప్పిస్తున్నాను. మునుపటి స్థితి మళ్ళా వారికి ఇవ్వబోతూ ఉన్నాను. వారున్న స్థితిలో నుంచి నేను వారిని తిరిగి లేవనెత్తబోతూ ఉన్నాను. వాళ్ళు పడి ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి నేను వారిని మళ్ళా తిరిగి లేపబోతూ ఉన్నాను. దేవుని మహాకృపగల మాటలండి. వారు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంత శోధించినా, ఎంత విసిగించినా, ఎంత వేధించినా, ఎంత శోధించినా దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల ఆయన కృప చూపుతూనే వచ్చాడు. మహా మంచి దేవుడు, మహాకృపగల దేవుడు. ఆయన అందరికి ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మడం నిజంగా మన ధన్యత అయినది. మరణము తప్పించడం ఆయన వశమైనది. అది ఇంకా పై ఎవ్వడికి సాధ్యము కానటువంటిది. మరణము తప్పించేటువంటి కృపగల దేవుడు. ఈ శరీరంలో ఈ చిటికిన వేలు మొదలుకొని నడినెత్తుల వరకు ప్రతి అవయవాన్ని నిర్మాణం చేసినటువంటి దేవుడు. నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా
భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప నిర్మాణం చేశాడు. 139వ కీర్తన 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 139వ కీర్తన 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారండి, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఎంత కృప దేవుడు చూపాడండి. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు నిర్మించిన రీతి, ఎక్కడ కిడ్నీలు, ఎక్కడ ఊపిరితిత్తులు, ఎక్కడ ఏ అవయవం, గుండెలు, పనిచేసే వాటికి సంబంధించి వాటికి కనెక్ట్ అయి ఉన్నటువంటివన్నీ శరీరంలో అన్ని పనిచేయాలి. ఏది పని చేయకపోయినా మనం పని చేయము. ఊపిరితిత్తులు పాడైపోయినా మనం అయిపోతాం, కిడ్నీలు పాడైపోయినా మనం అయిపోతాం. అంటే ఈ రక్త సరఫరా చేయడానికి గుండెలు దేవుడు ఎప్పటికప్పుడు లబ్డబ్ 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 అని ఆ నిమిషానికి ఎన్నిసార్లట 70-80 సార్లు అది లబ్డబ్ 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 అని కొట్టుకోవాలి. లబ్డబ్ అని డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందండి సారి. ఇప్పుడున్న మనుషులకి ఎలా కొట్టుకుంటుందంట, లబ్డబ్ లబ్డబ్ కాదు, డబ్బు 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 డబ్బు. అసలు ప్రాణం అయిపోతే డబ్బు ఏం చేస్తుంది మనకి. దేవుని బిడ్డలు ఆలోచించండి. అందుకనే ఆ రథముల చేత రక్షణ కలగదు, వారి గుర్రముల చేత రక్షణ కలగదు, వారి యొక్క కోటలు, వారి రాజు వైభవం వల్ల, వారు సంపాదించినటువంటి ధనాగారముల వల్ల రక్షణ కలగదు. యెహోవా వలనే రక్షణ కలుగును అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. రక్షణ లేకుండా ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు ఉన్నా ఏమి ఉపయోగం ఉండదు, వ్యర్థమైపోతాయి. అసలు అన్ని సంపాదించుకుని మనిషే లేకపోతే ఇంకా ఎంత వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలు ఆలోచించండి. కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు కూడా దాన్ని అనుభవించకుండానే వెళ్ళిపోయారు. వెనక ఉన్న వారికి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి అని పాట రాసిన మాట కూడా మనం జ్ఞాపకం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కనుక వారిని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుని మహాకృప అండి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప వల్ల. మనుషులందరూ సహకారం కూడా మనకు అవసరమైనది. అందుకని యేసుక్రీస్తు చెప్పబడిన మాట, మనుషుల దయందును దేవుని దయందును జ్ఞానమందును వయసు ఎందును అతడు వర్ధిల్లుచుండెను. మనుషుల దయ కూడా మనకు అవసరం. మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఫ్రెండ్స్, ఇలాగ ఎవరైతే ఉన్నారో అందరూ సహకారం ఉంటే ఏదన్నా మనం సాధించగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదండి, దేవుని గొప్ప సహాయం. ఇందాక మీరు చదివిన వాక్యం అండి, యెహోవా వలననే మాకు సహాయం కలుగుచున్నది. కొండల తట్టు మా కనులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు మా కనులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే మాకు సహాయం వచ్చును. కొండల వలన రాదు, బండల వలన రాదు, రాతి కట్టడాల వల్ల రాదు, ఎత్తైన పర్వతాల వల్ల రాదు. దేవుని వలననే మనకి సహాయము దొరుకుతుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉన్నది. దేవుని బిడ్డలు కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన పడి ఉన్న స్థితిలో నుంచి ఆయన లేవనెత్తే దేవుడు. హిజ్కియా, ఇక నువ్వు మరణం అయిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోను, నీవు మరి కొద్ది రోజుల్లో మరణించిపోతా ఉన్నావని ప్రవక్త వెళ్ళి చెప్పేశాడు. రాజుగారైన హిజ్కియా, యూదారాజు, ఆయనకి దేవుడు వార్త పంపించాడు ప్రవక్త చేత. ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. ఏంటంటే ప్రవక్త గారు ఇలా వచ్చారు, నీవు ఇక సరిపోతావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేశాడు. ఆయన ఈ వార్త వినగానే గుండెల్లో రాయడిపోయినట్టు అయిపోయింది హిజ్కియాకి. వెంటనే మంచం దిగి మోకాళ్ళు నీ కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆయన ఇంకా రాజుగారి కోట దాటి గేటు దాటి బయటికి వెళ్ళలేదండి. గేటు దాటి బయటికి వెళ్ళలేదు ప్రవక్త. వెంటనే దేవదూత వచ్చి, నువ్వు మళ్ళా వెళ్ళి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుస్సు పెంచానని చెప్పు. వెంటనే మళ్ళా ప్రవక్త వెనకెళ్ళి ఏం చేశాడు, అయ్యా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీటిని దేవుడు చూశాడు, నీకు మరలా 15 సంవత్సరాలు
ఆయుస్సు పెంచబడుతుంది. దేవుడు బిడ్డారు, అతను పడి ఉన్న స్థితిలో నుంచి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. అతను పడి ఉన్న గుండెలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఎంత మంచి మాటలు నమ్ముతున్నారా దేవుడు బిడ్డ? మనం అనుకుంటా ఇక నా పని అయిపోయిందని అనుకోవచ్చు, లేదా ఎవరైనా అనుకోవచ్చు ఇక వాళ్ళ పని అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్ టైం ఇది, ఇంకా వాళ్ళు లేవలేరు, వాళ్ళు మళ్ళీ బయటపడలేరు ఆ పరిస్థితుల్లో నుంచి, వాళ్ళ పని అయిపోయిందని చాలా మంది అనుకోవచ్చు. కానీ దేవుని కృప మన పట్ల ఉన్నట్లయితే నువ్వున్న స్థితిలో నుంచి దేవుడిని ఏం చేస్తాడు? 107వ కీర్తన 20 వచ్చిన చూడండి. దేవుని బిడ్డారు, ఎంత కృపగల దేవుడు. మనం పడి ఉన్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తేవాడు, మరణ చేయి నుంచి జీవపు స్థితిలోనికి నడిపించేవాడు. ఆయన దేవుడు, ఆయన అంటే దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూసారండి, వారు పడి ఉన్న గుంటలో నుంచి ఏం చేశాడట? ఎంత కృపగల దేవుడు. అంటే ఆ గుంట అంటే అది తెగులు కావచ్చు, అది రోగం కావచ్చు, అది ఒక ఆర్థిక సమస్య కావచ్చు, అది ఒక అప్పుల భారం కావచ్చు, లేకపోతే అది ఇదో ఇంకో భారం కావచ్చు, అది ఒక భయంకరమైనటువంటి ఇది సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ గుట్టలో నుంచి దేవుడు నిన్ను పైకి, నిన్ను మనందరినీ పైకి లేవనెత్తుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకోవడమే, ఆయనకు మనం మోకాళ్ళని ప్రార్థన చేసుకోవడమే, అవసరమైనప్పుడు ఇలాంటి కూటం పెట్టుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడమే. నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, దీర్ఘాయువును సుఖజీవముతో కలిసి సంవత్సరంలో నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధిక మగును అంటాడు. సామెతల గ్రంథం 9:11, 11:9 కానీ ఉంటుంది అన్నమాట. దేవుడు బిడ్డారా, దేవుడి వల్ల దీర్ఘాయువు కలుగుతుంది మనిషికి. మోషే ఎలా వచ్చినమ్మా? 9:11, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు, నీవున్న స్థితిలో నుంచి నేను అధికం చేస్తాను, నువ్వు పడి ఉన్న పరిస్థితిలో నుంచి నేను నిన్ను లేవనెత్తాను. మనుషులు కాదు, నేను నిన్ను లేవనెత్తాను. మనుషుల సహాయం కొంతవరకే, దేవుని సహాయము ఎంతవరకు చెప్పాలా? అది వండర్ఫుల్ మాట చెప్పారు. మనుషుల సహాయం కొంతవరకే, దేవుని సహాయం అంతం వరకు. చూసారా, అంతం నుంచి, ఆరంభం నుంచి అంతం వరకు, ఆది నుంచి అంతం వరకు, చిట్ట చివరి వరకు, నీ ప్రాణము విడిచినంత వరకు దేవుని యొక్క సహాయం, దేవుని కాపుదల, దేవుని బ్లెస్సింగ్ మనకుండా. దేవుని బిడ్డారా, మనుషులు కాదు, మనుషుల సహాయం కొంతవరకే, దేవుని సహాయం ఎంతవరకు? అంతవరకు. వండర్ఫుల్ మాట చెప్పారు. చెప్తున్నారు, అలా మీరు కూడా ఏం చేయాలి? బొరకే మరి నా ఇంటికి ఏం చేయాలి? పదులు పెడుతున్నా. ఏదో ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాము అనుకోకూడదు. మీరు కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారు, వారు పడి ఉన్న గుంటలో నుండి మరో చదివితే 20 వచ్చును. 107వ కీర్తన 20 వచ్చును. ఆ వాక్కును అంటే వాక్యం అంటే ఏంటండి? ఆయన వాక్యమును పంపి వారిని బాగు చేశాడు. బెన్నగారిని బాగు చేశాడు దేవుడు. అలా అనేక మందిని బాగు చేశాడు. అనేక మార్లు అనేక మందిని వారు వాక్యాన్ని పంపి దేవుడు బాగు చేశాడు. వాక్యం కూడా ఏం చేస్తుంది తెలుసండి? బాగు చేస్తుంది. వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని విడిపించాడు. ఆయన కృపను బట్టి, ఆశ్చర్యకార్యమును బట్టి, అది వారు దేవునికి ఏం చేశారండి? అదే మనం చేయాలి. అబ్రహాం బలిపీఠం పెట్టాడు, బలర్పించాడు. ఇసాకు బలిపీఠం కట్టాడు, బలర్పించాడు. యాకోబు బలిపీఠం కట్టాడు, బలర్పించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
వాళ్ళు అంతకంతగా ఆశీర్వదించబడ్డారు, అంతకంతగా అభివృద్ధి చెందారు. కొత్త నిబంధనలో మన బలి అర్పణ, మన బలిపీఠం ఏంటండి? ఈ ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఆ బలిపీఠం కట్టబడినట్లు నీ ఆత్మీయ జీవితం ఇంకా ఇంకా కట్టబడాలి. అంటే ఇంకా ఇంకో రాయి పేర్చి ఆత్మీయ జీవితం ఇంకా బలంగా కట్టబడాలి. కానీ కట్టబడిన బలిపీఠాన్ని పడగొట్టుకోకూడదు. ఆల్రెడీ కట్టబడినటువంటి బలిపీఠాన్ని ఓడగొట్టుకోకూడదు. ఆల్రెడీ కట్టబడినటువంటి పునాదిని వెలిగించుకోకూడదు. ఇంకో రాయి ఆత్మీయ జీవితంలో కట్టబడుతూ నీ పునాది ఇంకా బలముగా, నీ బలిపీఠం ఇంకా బలముగా దేవునికి మహిమకరంగా కట్టబడుతూ ఉండాలని దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఆశించండి. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించారు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుని పిల్లలరా మనం అందరం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అలా చెల్లించుకోవడం వల్ల ఇంకా 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 అలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. నిన్న మన విషయం జ్ఞాపకం చేశాను, చిన్న ఎగ్జాంపుల్. ఆయన ఈ యొక్క ఎర్రచందనపు మొక్కలు, చాలా కాస్ట్లీ మొక్కలు, ఆ ఎర్రచందనపు మొక్కలు 3 ఎకరాలు పొలం తీసుకుని ఆ 3 ఎకరాల పొలంలో ఎర్రచందనం మొక్కలు వేశారట. ఆ మొక్కలు వేశారట, కానీ 3 నెలలైనా ఎదుగో బతుకు లేదట, 6 నెలలైనా ఎదుగో బతుకు లేదట. ఆ చేయాల్సిందంతా చేస్తున్నారు, కానీ ఆ మొక్కలు ఎదగడం లేదు. అప్పుడు వాళ్ళు చాలా విచారపడ్డారు. 3 ఎకరాలు తీసుకొని చాలా పెట్టుబడి పెట్టి ఎర్రచందనపు మొక్కలు వేస్తే ఏంటి పంట పండుతులేదు ఏంటి అని వాళ్ళు చాలా బాధపడి ఏం చేయాలి? దేవుని నమ్మిన వాళ్ళు కూడా అప్పుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుని ప్రార్థన అవసరతను వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళందరూ కూడా ఆ 3 ఎకరాల పొలం దగ్గరికి వెళ్ళి అందరూ మోకాళ్ళని ప్రార్థన చేశారండి. దేవుడు కృప చూపుతాడండి, మీకేం పర్వాలేదని అందరూ మోకాళ్ళని ప్రార్థన చేసి చర్చిలో కూడా ప్రకటించి చర్చిలో కూడా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ తర్వాత చూస్తే, ప్రార్థన చేసిన తర్వాత చూస్తే మొక్కలు ఎదుగుతున్నాయి. ఆ మొక్కలు మంచి పైరు పంటగా చక్కగా అభివృద్ధి పొందిన ఫలభరితంగా అవి ఎదుగుతూ ఉన్నాయి. ఇలా ప్రార్థన చేస్తా ఉన్నారు, మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి. ఆ మొక్కలు ఎదిగి 50 కోట్ల రూపాయలని లాభం వచ్చిందండి. జరిగిన విషయం అండి. విజయవాడలో మాస్టర్ గారు సాక్ష్యం చెప్తే ఉంది, నేను మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, జరిగిన విషయం. ఆ 50 కోట్లు ఆయనకి ఆ మొక్కలు మరి ఎదిగిన తర్వాత వారి వ్యాపారంలో 50 కోట్లు లాభం వస్తే 25 కోట్లు సంఘానికి, చర్చికి, దేవుడికి ఇచ్చేసాడు. ఎన్ని కోట్లు? 25 కోట్లు. 50 కోట్లు లాభం వస్తే సగం ఇచ్చేద్దాం దేవుడికి ముందే నిర్ణయం చేసుకున్నారు. ఎంత వచ్చినా సగం దేవుడికి ఇచ్చారు. లాభంలో నుంచి, ఆ లాభంలో నుంచి 25 కోట్లు ఇచ్చేస్తారు, దేవుడి సన్నిధికి ఇచ్చేసారు. ఆ దేవుని సేవకులు 20 ఎకరాలు ఖాళీ ప్లేస్ కొని ఆ 20 ఎకరాలు పెద్ద మందిరముని కట్టి మంచి డిజిటల్ సౌండ్స్ అన్ని పెట్టి ఖర్చు దేవుడి కోసం డబ్బు. దేవుడి సేవ జరగాలంటే ఏ రావాలి? నీలో ఉద్యమం రావాలి. అని నువ్వు అభివృద్ధి చెందాలంటే నీలోంచి మంచి ప్రేరణ రావాలి. అంతేగాని ఇంత అవసరం అని ఇప్పుడు మనం అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇవ్వడంలో ఎంతైనా అవసరమే. ఆ ఇచ్చిన వాళ్ళని దేవుడు ఎంత ఎత్తికైనా దేవుడు దీవించగలడు, వాళ్ళు అభివృద్ధిపరచగలడు. ముఖ్యంగా సజీవులుగా వాళ్ళను సజీవు లెక్కలో ప్రాణాలతో నిలబెట్టగలడు. ఎలా నిలబెట్టగలడు? సజీవు లెక్కలో వాళ్ళ ప్రాణాలతో. మన ప్రాణానికి బదులు మనం ఏమివ్వగలం చెప్పండి? ప్రాణానికి ఖరీదు కట్టగలమా? చూడండి అమ్మ, ప్రాణానికి విలువ కట్టగలమా? అసలు ప్రాణానికి విలువ కట్టలేము. అన్నిటికంటే ప్రపంచంలో విలువైనది ప్రాణమే. ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆసుపత్రులు ఉన్నా ప్రాణమైపోతే ఒకడు లోకమంతా సంపాదించుకుని
తన ఆత్మను పోగొట్టుకున్నాడట, తన ప్రాణమును పోగొట్టుకున్నాడట. అక్కడ మత్తయి సువార్త 16:26 ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. అందువల్ల వారికి ఏమి ప్రయోజనం అన్నాడు, వారి ఆత్మకి ఏం ప్రయోజనం అన్నాడు. ఇటువంటి అద్భుతమైన మాటలు బైబిలే చెప్తుంది. ఏ గ్రంథము చెప్పలేదు, ఏ పుస్తకము చెప్పలేదు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని, లోకములో ఎంతో సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వారికి ఏమి ప్రయోజనము? అది తన ప్రాణానికి ప్రతిగా ఒక మనుషుడు దేవుడికి ఏమి ఇవ్వగలడయ్యా? దేవుడు ప్రాణం ఇచ్చాడు, మనకి జీవం ఇచ్చాడు. మానేమగలం దేవుడికి? మంచి దేవుడైన ఎంత మంచివాడమ్మా? మా మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత కృపగల దేవుడు. ఆయన నమ్మిన వారు ధన్యులు, ఆయన మార్గాలు నడిచేవారు ఎంతో ధన్యులు అని దేవుడి యొక్క వాక్యం మనం తెలియజేస్తుంది. యోబు గ్రంథము మరొక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 33:28 దేవుని పిల్లలారా, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించి ఉన్నాడు, నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. జీవము వెలుగును చూచుచున్నది. నా జీవము ఏం చూస్తుంది? ఇప్పుడు వెలుగును చూచున్నది. చీకటిలోనికి దిగిపోవలసినటువంటి నా ప్రాణము, కోపంలోనికి దిగిపోవలసినటువంటి నా ప్రాణము ఇప్పుడు వెలుగును చూచుతున్నది. దేవుని బిడ్డ వండర్ఫుల్ వర్డ్స్, దేవుడు రాయించిన మాటలు. యోబు చెప్తున్నాడు, అన్ని పోయాయి కానీ పిల్లలు చనిపోయారు, ఆయనకున్న ఆస్తులన్నీ పోయాయి, దాసాదాసీలు పోయాయి, గొర్రెలు మేకలు గోవులు మందరు అన్నీ పోయాయి. కానీ యోబు ప్రాణంతో మిగిలాడు. యోబు భార్య, అతనికి సేవ చేయడానికి భార్య కూడా ప్రాణంతో నిలబెట్టాడు. ఆ భార్య కూడా ఏమన్నా తెలుసా? ఆ యోబు భార్య యోబుకి సేవలు చేయలేక ఏమన్నది? యెహోవాను దూషించి సత్యభావని వీడు అనుకున్నది. కానీ యోబు అంటాడు, దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నాడు. నోర్మోయ్ అలా మాట్లాడుకని చెప్పాడు. అప్పుడు కామ్గా ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఆ శోధనంతలోంచి యోబుని లేవనెత్తాడు. రెండింతల ఆశీర్వాదం అతనికి అనుగ్రహించబడింది. చివరికి మనం 42వ అధ్యాయంలోకి వస్తే యోబు గ్రంథంలో రెండింతల ఆశీర్వాదం, రెండింతల పిల్లలు, రెండింతలు మందలు, రెండింతలు దాసులు దాసీలు, ఇలాగా ఆస్తి పాస్తులు, బంగారం వెండి, ఇలాగా అన్ని కూడా మళ్ళా తిరిగి ఎన్నింతలు ఇచ్చాడు? రెండింతలు ఇచ్చాడు. శోధింపబడిన తర్వాత రెండింతలు పొందుతాడు. శోధన జయించిన తర్వాత సువర్ణంలాగా మారుతారంటే అర్థమేంటి? రెండింతలు పొందుతారు. అదవుతుందండి. ఆ పోయిన ఆస్తి రెండింతలు తిరిగి వచ్చింది, పోయిన బంగారం రెండింతలు తిరిగి వచ్చింది, పోయినటువంటివన్నీ రెండింతలు. మళ్ళా అంతకన్నా అందమైన కుమార్తెలు, అంతకన్నా అందమైనటువంటి కుమారులు మరలా పుట్టారు వాళ్ళకి. సరే, ఆ శక్తి, ఆ సామాజ్యం, ఆ గొప్ప వెలుగు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, దేవుని కృపది. నరుడు ఎవరు కాదు. నరుడు సహాయం కొంతవరకే, ఆ దేవుని సహాయం ఎంతవరకు? అంతవరకు. వండర్ఫుల్ విశ్వాసం ఉండాలి మనకి. ఎవరైనానండి, నేనైనా అంతే, మీరైనా, ఎవరైనా అంతే. నువ్వు నేను, ఉన్నవాడు లేనివాడు, తెల్లవాడు నల్లవాడు, ఎవరి చదువుకున్నవాడు చదువులేనివాడు, ఆ దేశవాడు ఈ దేశవాడు, ఎర్రవాడు తెల్లవాడు, ఏమి లేదు దేవుడికి. దేవుడికి అందరూ సమానులే. కనుక యోబు గ్రంథం 33:26 మళ్ళా చదివితే, యోబు గ్రంథం కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. జీవము వెలుగును చూచుచున్నది, నా జీవము వెలుగును చూచుచున్నది. చూసారండి, నా జీవం ఏం చేస్తుంది అన్నాడు? వెలుగును చూచుచున్నది. బాధల చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు. చక్కని వెలుగు మార్గంలోనికి వారిని నడిపించి ఉన్నాడు. మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని
జీవములోనికి తీసుకుని వచ్చాడు. బాధల్లో ఉన్నవాడిని, కష్టాల్లో ఉన్నవాడిని దేవుడు దృష్టించి సజీవుల లెక్కలోనికి నిలబెట్టుకున్నాడు. సజీవుల లెక్కలో మనం ఎందుకు నిలబెట్టుకుంటాడు దేవుని బిడ్డారా? ఆలోచించండి. మోసే 40 సంవత్సరాలు ఈజిప్ట్ దేశంలో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ చిన్న తగాదా జరిగి అక్కడి నుంచి అరణ్యానికి పోయాడు. అరణ్యంలో ఇత్రు అనే మామ యొక్క మందలు మేపాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు మేపాడు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 40 80 ఏళ్ళు వచ్చినాయి. ఆ 80 ఏళ్ళ ప్రాయంలో ఒక అగ్ని పగలో దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే, ఏంటి ప్రభా? ఎవరు ప్రభా? ఇదిగో నేను యెహోవాను, ఉన్నవాడును అనువాడును, నా మాట ఆలకించు. ఏంటి ప్రభా? ఈజిప్ట్ లో ఉన్న ఇశ్రాయేలు అందరినీ బయటికి తీసుకురావాలి. ముందు ఒప్పుకోలేదు, తప్పుకోవడానికి అవకాశం లేక సరేనన్నాడు. ఆ మందలను దేవుని యొక్క ప్రజలను ఇశ్రాయేలుని గొర్రెల మందలుగా బయటకు తోలికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, 40 years. ఆ 40 సంవత్సరాలు కూడా వారి యొక్క వస్త్రాలు మాసిపోలేదట, చిరిగిపోలేదట, చెప్పులు అరిగిపోలేదట, వాళ్ళు మోకాళ్ళు నొప్పులు రాలేదట. ఆ శరీరంలో సత్తువ 120 సంవత్సరాలు వచ్చిన మంచి బలంగా ఉన్నాడు మోషే. దేవుని బిడ్డలు ఆలోచించాలి. ఎందుకో తెలుసా? చెప్పాలి. ఎందుకండి? దేవుడు చెప్పినట్టు చేస్తున్నందుకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నందుకు, దేవుని వాక్కు వాడికి ప్రకటిస్తూ దేవుని మందలు కాసినట్లుగా, గొర్రెల మందలు కాసినట్టుగా ఆ జనాన్ని నడిపిస్తున్నందుకు మోషేకు 120 సంవత్సరాలు వచ్చిన కంటి చూపు తగ్గలేదు, కాళ్ళ సత్తువు తగ్గలేదు, ఎముకలు సత్తువు తగ్గలేదు. మనిషి ముక్కు బిడిగా ఉన్నాడు. చిన్న మిస్టేక్ చేసినందువల్ల దేవుడు అక్కడితో అతని జీవితాన్ని సరిచేసాడు తప్ప అతని ఒంట్లో ఓపిక మాత్రం ఏమి మనకి 40 ఇంకా పూర్తికి రాకముందే, 40 సంవత్సరాలు వెళ్ళక ముందు ఏమవుతుంది? కంటి చూపు తగ్గిపోతుంది, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగరు, బీపీ 40 ఏళ్ళు లోపే వచ్చేస్తున్నాయి అన్ని. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఉంటామో పోతామో కూడా తెలియనటువంటి భయంకరమైన దుస్థితి, పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని బిడ్డలు. కనుక ఆ దేవుడి కృప ఉంటే ఎలా ఉంటాం? నీ ఇంకా శత్రువు కలిగి ఉంటావు, బలం కలిగి ఉంటావు. ఎందుకంటే వాక్కు పంపి వారిని బాగు చేశాడు. వాక్యమే బాగు చేస్తుంది. ఇప్పుడు వింటున్నారా? మనం వాక్యం వింటున్నామా? ఆ వాక్యమే మనకి స్వస్థత కలిగిస్తుంది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనను బలపరుస్తుంది. ఆ వాక్యమే మనకు ఆయుష్ని ఇస్తుంది. ఆ వాక్యమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే మనకు వెలుగునిస్తుంది. ఆ వాక్యమే మనకు జీవమునిస్తుంది. అందుకే వాక్యం చెప్తుంటే చెప్పకపోయినా పరిగెత్తుకు రావాలా, తెలవకపోయినా పరిగెత్తుకు రావాలా. ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కోసం రావాలి? నా కోసం కాదు, దేవుడి కోసం కూడా కాదు, నీ కోసమే నువ్వు రావాలి, మన కోసమే. ఆయన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే బెన్నగారు దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాడు. ఆయన ఆదివారం ఇంటికాడ నేను ఉండను, వచ్చేస్తాను, ఆరాధనకు వచ్చేస్తాను, కొంచెంపే కదా కాసేపు నేను అక్కడ కూర్చుంటానని ఆరాధనకు వచ్చేస్తున్నాడు ఆయన. అది ఆ ఆరాధనకు రావడం వల్ల ఇంకా ఇంకా ఆయన ఇంకా బలం పొందుకుంటాడు, శక్తి పొందుకుంటాడు. దేవుని బిడ్డారా, నీ లోపల శరీరంలో కిడ్నీలు దెబ్బతిన్నా, నీ శరీరంలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నా, నీ గుండెకు చిల్లిపడినా, నీకు నీ అవయవాలు లోపల ఉన్న అవయవాలు ఏం జరిగినా నీకు అనవసరం, మనకు అనవసరం. నువ్వు దేవుని నమ్ముకుని ఆయన కాడిని పోయి నువ్వు బలంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు అండి. మరి అలాగే ఉన్నాం. ఇప్పుడు నాకు షుగర్ లేదా? నాకు షుగర్ ఉంది. నాకు బీపీ లేదా? నాకు బీపీ ఉంది. షుగర్లు ఉన్నా, బీపీలు ఉన్నా అవన్నీ మన కాళ్ళ కింద పెడతాడు దేవుడు. ఎక్కడ పెడతాడని? అవన్నీ మన కాళ్ళ కింద పెడతాడు, మనల్ని పైన పెడతాడు. ఎందుకో తెలుసా? ఆయన పని నువ్వు చేస్తున్నావు కనుక, ఆయన్ని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక, ఆయన మహిమపరుస్తున్నావు కనుక నీ పాదం ఎప్పుడు పైనే పెడతాడు.
దొంగ ఊపిలో నుంచి లేవనెత్తి బండ మీద నీ పాదాలు 40వ కీర్తన చూడండి దేవుని బిడ్డలారా. అక్కడ అంటాడు పాదములు పైన నిలిపేవాడు ఊబిలో నుంచి 3వ వచనమా 2వ వచనమా అంటాడు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి ఎత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తాడు. నీ ఆరోగ్యము స్థిరపరుస్తాడు, నీ ఆయుష్ స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దొంగ ఊపిలో నుండి ఆ గుంటలో నుండి ఏం చేస్తాడు? పైకి లేవనెత్తి బండ మీద. అనగా అది ఆ గుంట అనేది చెప్పాను కదా, అది ఏదైనా గుంట కావచ్చు. పడిపోయిన పరిస్థితి, అది ఆర్థిక పరిస్థితిలో పడిపోయి ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితిలో పడిపోయి ఉండొచ్చు, అనేక సమస్యలతో నలిగిపోయి ఉండొచ్చు, జీవితం మీద విరక్తి చెంది ఉండొచ్చు, నా బ్రతికెందుకు అనేటువంటి సమస్యలో ఉండొచ్చు. కానీ మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? మీ మునిపటి స్థితిని తిరిగి మళ్ళా మీకు ఇస్తాడు. మీరున్న స్థితిలోనికి మరలా నేను మిమ్మల్ని తీసుకుని వస్తాను. 450 ఏళ్ళు ఈజిప్ట్ దేశానికి బానిసలై ఉన్నారు, తిరిగి తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించి దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఐగుప్తు దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు బానిసత్వం బ్రతుకుని ఇశ్రాయేలీయులు. ఆ 70 సంవత్సరాల అనంతరం తిరిగి మళ్ళా వారిని బయటికి తీసుకొచ్చాడు. వారి పూర్వ స్థితిని తిరిగి మళ్ళా వారికి అనుగ్రహించాడు. పడిపోయిన పట్టణం యెరూషలేము తిరిగి మళ్ళా కట్టబడింది. యెరూషలేము దేవాలయం తిరిగి మళ్ళా కట్టబడింది. యెరూషలేము ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టబడ్డాయి. ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏదైతే దేవుడు చేయాలో అంతా చేసుకొచ్చాడు. వాళ్ళ మార్గం సరళం చేశాడు, మంచి స్థితిలో పెట్టాడు. వాళ్ళంటే దేవుడు మర్చిపోతున్నారు, కానీ వాళ్ళకి దేవుడు చేసినటువంటి ఉపకారాలు చేయక మానలేదు. దేవుడు బిడ్డలారా ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత కృపగల దేవుడు ఆలోచన చేయండి. కనుక కీర్తన గ్రంథం 49:15 మనం చూస్తున్నట్లయితే, కీర్తన గ్రంథం 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి. ఈసారి ఎక్కడి నుంచంగా? పాతాళ బలములో నుండి నా ప్రాణమును విమోచించును. ఈసారి చాలండి. పాతాళ బలములో నుండి నా ప్రాణమును, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట సంగమంలో ఉంటే ఎంత సేఫ్టీ తెలుసండి, ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసండి. కనుక పాతాళ బలములో నుండి నా ప్రాణం విడిపిస్తాడు, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరవు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు దేన్ని ఓపెన్ చేస్తావో అది పరలోకమందు ఓపెన్ అవుతుంది. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. ఆనాడు పేతురికి తాళపు చెవులు ఇచ్చాడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈనాడు స్వార్థకులకు, దేవుడి సేవకులకు తాళపు చెవులు. తాళపు చెవులు అంటే ఆ వాక్యం అనేటువంటి కీసు ఇవ్వబడ్డాయి. సువార్త అనేటువంటి కీసు. తాళపు చెవులు అంటే సువార్త, తాళపు చెవులు అంటే దేవుని వాక్యం, తాళపు చెవులు అంటే దేవుని జ్ఞానం. దాన్ని ఉపయోగించు. నువ్వు భూమి మీద దేవుని బంధిస్తావు, అది బంధించబడుతుంది పరలోకంలో. నువ్వు భూమి మీద దేవుని తెలుస్తావు, అది పరలోకంలో. అంటే నేను నీకు ఆమోదముద్ర వేస్తానని అర్థం. నువ్వు చేసే కార్యాలకు నేను సహాయకరంగా నిలబెడతాను, సపోర్ట్ చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు. దేవుని బిడ్డారా, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుటి నిలవనారు. సాతాను కబంధ హస్తాలతో బంధించబడిన వారిని విడిపించడానికి అధికారం ఇచ్చాడు సంఘానికి. అటువంటి సంఘం, అందుకే యోసేపు అన్నో అతను ఏం చేశారు? చంపడం ఎందుకు? ఆ గుంటలో వేశారు, చంపేద్దారని. చంపేద్దారని ఎక్కడ వేశారు? ఒక నీరు లేని గుంటలో వేశారు. ఆ గుంటలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు? ఈజిప్టు సింహాసనం, ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? గుంటలో నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు! ఎన్ని కష్టాలు పడ్డాడు. అక్కడ ఊరకనే వచ్చాడా? ఊరకనే వెళ్ళాడండి.
ఈజిప్టు సింహాసనం మీద ఊరకనే కూర్చోబెట్టాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని చెరసాల బంధకాలు, సంఖ్యలు, ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు. పొతీఫర్ భార్య కూడా అతని అవమానపరచడానికి అతని మీద నిందలు వేసి చెరసాలలో వేయించి చాలా బాధలు పెట్టారు చాలా మంది. అయినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నందున అతని కష్టాలన్నిటిలోంచి విడిపించి ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ పారుతేరు ప్రవహించి దేశాన్ని కూడా ఎండబెట్టాడు. ఇశ్రాయేలు దేశాన్ని కూడా ఎండబెట్టాడు. ఈజిప్ట్ దేశాన్ని అభివృద్ధి పరిచాడు దేవుడు. ఆ ఈజిప్ట్ దేశం దగ్గరికి ఇశ్రాయేలీలు అంటే యాకోబు కుమారులు అందరూ ధాన్యం కొరకు ఎక్కడికి వెళ్ళారు? యోసేపు దగ్గరికి వెళ్ళారు. అంటే దేన్నైతే వాళ్ళు తునీకరించారో కాదనుకున్నారో తునీకరించబడిన ఆ యోసేపే తిరిగి తలకు మూలరాయి అయ్యాడు. వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. కరువులో వాళ్ళందరినీ కాపాడగలిగాడు. అంటే దేవుళ్ళలో తెలివి ఎవరికి ఉందో, దేవుళ్ళలో జ్ఞానం ఎవరికి ఉందో, దేవుళ్ళలో భయం ఎవరికి ఉందో, దేవుళ్ళలో భక్తి ఎవరికి ఉందో వాళ్ళు గుంటలో పడినా కూడా తిరిగి మళ్ళా నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేపబడదు. లేపబడి మామూలుగా ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలు ఆలోచించాడు. అదే అంటున్నాడు 7వ కీర్తన అండి 107వ కీర్తన 20వ వచనం మళ్ళా చదివితే ముగింపులో కొన్ని మాటలు చెప్తాను. దేవుని బిడ్డారా ఆలోచించాలి. ఇందాక చదివింది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారి పడిన గుంటలో నుండి విడిపించే దేవుడు. అలాగే 18 భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని ఎక్కడ వరకు వెళ్ళారంటే మరణం వరకు వెళ్ళారు. దన్నగారు ఎక్కడ వరకు వెళ్ళారు? అవునే కదండి, మన అందరూ తెలిసిందే, ఆయనకి తెలిసిందే. మరణము అంచు వరకు వెళ్ళాడు. కానీ మరణంలోనికి వెళ్లకుండా దేవుడు తప్పించాడు. సరే త్యాగాలు చేశారని అందరూ రాణి గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ వదిన గారు కానీ ఇక్కడ ఆ కుటుంబీకులు కానీ ఆ బిడ్డలు అందరూ ఏం చేశారు? త్యాగాలు చేశారు. చేయాలి అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు మనం ఏం చేయాలి? కష్టకాలం ముందు త్యాగాలు చేసుకోవాలి. ఆ సహాయ సహకారాలు చేసుకుంటే అది రేపొద్దున దేవుని వలన మనం దీవెన పొందడానికి అది గొప్ప హేతు అవుతుంది. ఎడారి స్థితిలో నుంచి సమృద్ధి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. అరణ్య స్థితిలో నుంచి దేవుడు అభివృద్ధి జీవితంలోకి నడిపించాడు. పాయింట్లు ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. అవును, బండలో నుంచి నీళ్లు రప్పించే వారికి దాహం తీర్చాడు. ఆ 18వ వచనంలో ఏం చెప్పాడు? భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. మరణ ద్వారములను సమీపించుదురు. అన్నం తినబుద్ధి వేయట్లేదంట. చూసారా, ఏం తాగుబుద్ధి వేయట్లేదండి. అన్నం తినబుద్ధి అవుతుంది. తిన్న అన్నం కూడా అరుగుతలేదండి, వంట పడతలేదండి. అసహ్యం ఏంటంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందని. కష్టకాలం మందు వారు యెహోవాకు అక్కడి నుంచి వచ్చింది సహాయం. హాస్పిటల్లో ఉన్న, పడక మీద ఉన్న, బెడ్ మీద ఉన్న, రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నా నీవు మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు. అది దేవుడి సందేశం. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. 30వ కీర్తన 2వ వచనంలో యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఓహా, వండర్ఫుల్. అది ఆయన మొరపెట్టాడు. మనందరి ప్రార్థనే కాదు, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. రాణి గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వారి కుమారుడు బాబీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ చిన్న కుమారుడు మొన్న ప్రార్థన ఎవరు ఆలకించారు? అది అందరూ యెహోవా నా దేవా 2వ వచనం 30వ కీర్తన నేను నీకు మొరపెట్టగా. అది కోట్లు అయిపోతున్నాయండి.
ఈరోజు హాస్పిటల్ ఖర్చులకి కోట్లు, కొన్ని రోగాలకి లక్షలతో సరిపోలే. మన బెన్నగారు విషయం అయితే ఒక 30 లక్షలు, 40 లక్షలు అవి ఉండొచ్చు. కానీ అంతకు మించి కోట్లు కూడా అయిపోతున్నాయి, కానీ రోగం పోవట్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా కాలంలో హాస్పిటల్ కోసం కోట్లు ఖర్చు పెట్టాడట. అమెరికా నుంచి డాక్టర్స్ వచ్చారట, స్పెషలిస్టులు వచ్చారట. ఆయన కూడా అతని ప్రాణం అతనికి దక్కలేదు. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 2 కోట్లు ఉన్న అతని ప్రాణం అతన్ని కాపాడగలిగిందా? చెప్పమ్మా. కాపాడలేకపోయింది. దేవుని బిడ్డారా, ఆయన అన్ని కోట్లు ఖర్చు పెట్టినా చనిపోయాడు, స్పెషలిస్టులు వచ్చినా చనిపోయాడు. కానీ మనం దేవుని యందు విశ్వాసం ఉంటే పైసా ఖర్చు లేకుండా నువ్వు ప్రాణంతో బయటపడతావు. అలాగే ఏమంటారు? దేవుని స్తోత్రం అదే అంటారు. ఎలా చెప్పండి? పైసా ఖర్చు లేకుండా కూడా నువ్వు ప్రాణంతో బయట పెట్టగల దేవుడు. కొన్నిసార్లు అవుతాయి ఖర్చులు, కొన్ని లక్షల్లో ఖర్చులు అవుతాయి. ఏదైనా కూడా సహించుకోవాలి. మనకి నష్టమైన కష్టమైన ఏది వచ్చినా ఏం చేయాలి? ప్రభా నీ చిత్తమేమో ఎలా జరిగింది అయితే కానీ అనుకోవాలంతే. ఎలాగ ఎందుకు జరిగింది, అలాగే ఎందుకు జరిగింది అలా అని మనం దేవుణ్ణి శోధించకూడదు, దేవుణ్ణి విసిగించకూడదు. ఎడారి స్థితిలో నుంచి మంచి స్థితిలోకి నడిపించే దేవుడే ఉన్నాడు. 107వ కీర్తన 6వ వచనం కూడా దయచేసి త్వరగా చదివాను, ముగించేస్తాను. 107వ కీర్తన 6వ వచనం. ఇందాక చదివాం కదా, కష్టకాలంలో వారి యెహోవాకు అమాను పెట్టేది విడిపించాడు. అలాగే 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. ఎన్ని రోగాలు బయట ఉన్నా అన్ని కుదిర్చేస్తాడు, అన్నిటినీ స్వస్థపరుస్తాడు. నీ దోషములు నీ పాపములు నిన్న క్షమించాడు అని చెప్పాడు. ఇంకో కీర్తన మనం చూస్తే 147వ కీర్తన 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియో కాచుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి మంచిది. ఎంత మంచి దేవుడు అండి! గుండె చెదరిన వారిని బాగు చేయడు. హార్ట్ అటాక్ వచ్చిన స్వస్థపరచగల దేవుడు. డాక్టర్లకి అంతుబట్టని వ్యాధి నుంచి కూడా ఆయన విడిపించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది నువ్వు నమ్మాలి. ఆయన నమ్మకంగా మార్గంలో నువ్వు నడవాలి. ఎవరి కాసి చూడకూడదు. ఎవరి వైపు? దేవుడి వైపే చూడాలి. సిలువ వేయబడిన యేసు వైపే చూడాలి. సిలువ వేయబడిన యేసు మార్గంలోనే గుడి ఎడమలు తొలగిపోకుండా నమ్మకంగా మనం నడిచిపోయాలి. మనం స్వస్థత పొందడానికి ఆయన గాయపరిచి పెట్టాడు. మనం ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు. మనకు ప్రాణం ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించు. అటువంటి దేవుడి మార్గానికి ఎందుకు దూరం కావాలి? 1 కోటి రూపాయలు ఇస్తానన్నా, దేవా నీ మార్గంలో నేను విడిచి ఉండలేనని చెప్పాలి. అది విశ్వాసం అంటే. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా, చర్చికి రావడం నేను మాను. 1 కోటి కాదు 100 కోట్లు ఇస్తానన్నా నేను అని ఉండాలి విశ్వాసం. ఎవరు ఏదో అన్నారని, తుమ్మారని, దగ్గరని మానేస్తామా? దేవుని మీద ఆలోచించండి. ఏం చేయాలి? నా దేవుడికి నాకు సంబంధం. ఎవరు ఏమనుకున్నా నేను ఆయన సన్నిధిని. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు చెప్పండి, ముగించేస్తున్నాను. మహా మంచి దేవుడు. బాబా ఈ వాక్యాలు చదువుతుంటే ప్రాణం తలడిల్లిపోతుందండి. ఎంత మంచి మాట్లాడండి. చెప్పడానికి సమయాలు లేవు, ఎక్కడికైనా సమయాలు లేవు. ఈరోజు ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం.
1 గంట దాకా వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. ఇంక సమయం ఏముంది వాక్యం చెప్పడానికి? మళ్ళీ పాటలు అయిపోయాక శుద్ధి ఆరాధన చేస్తున్నారు. అప్పటికే ఎంత అయిపోయింది? 1 గంట అయిపోయింది. వాక్యం చెప్పరు. 5 పాస్టర్లు స్టేజ్ మీద ఉన్నారు. పాటలు 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 పాటలు. 1 గంట దాటిపోయిన తర్వాత మీరు 1 నిమిషం చెప్పండి, మీరు 1 నిమిషం చెప్పండి. ఈ నిమిషంలో ఏం చెప్తావు? 2 మాటలు చెప్పి కూర్చున్నారు అందరూ. కానీ టైం అయిపోయిన తర్వాత భోజనాలు అంటారు కానీ బోధ అంటారా? పెళ్లిలో బోధ అంటారా? భోజనం అంటారా? అరే ఈ భోజనం అంటారు తప్ప ఎవరన్నా పెళ్లికి వచ్చిన వాళ్ళు బోధ కావాలి, వాక్యం కావాలి. వాక్యంలో మంచి ఐటమ్స్ ఉన్నాయి, చక్కని మెట్టి ఉన్నాయి, జాయింట్లు ఉన్నాయి. వాక్యంలో అన్ని మంచి మసాలా ఉంది, మంచి భోజనం, మంచి వాక్యం, ఆత్మక వాక్యం, ఆహారం ఉంది అంటారా? భోజనం కావాలంటారా? బోధ కావాలంటారా? అలా అన్నారు. అక్కడ ఎవరో చెప్పలేదు. అదే ఆ పాస్టర్ గారికి కోపం వచ్చింది. ఇప్పుడు దాకా పాటలు పాడి ఇప్పుడు మాకు వాక్యం ఇస్తే మేము ఏం చెప్పమని చెప్పేసి ఆయన కూడా కోపపడ్డాడు. ఇలా ఉంటాయి కొంతమందికి. వాక్యము లేక చాలామంది ఏమైపోతున్నారు? బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మాకు వాక్యం లేదని బాధపడుతున్నారు. కనుక మనం ఎలా ఉండాలా? వాక్యం కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ వాక్యము కొరకు నా ప్రాణము కృష్ణగుని ఉన్నది, ఆశపడి ఉన్నది. నాకు దాహము తీర వాక్యం ఇయ్యి, ఆకలి తీర వాక్యం ఇయ్యి అని చెప్పాలా? భోజనం, ఆ వాక్యమే భోజనం, బోధే భోజనం. చెప్పండి ఏంటండి? బోధే భోజనం. దేనికి? ఆత్మకు. అలాంటి ఆత్మలు మనం అందరం బలంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ తల్ల వంచి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప తండ్రి, ఈ రోజు నా తండ్రి మాకు ఇక్కడ మంచి వాక్యం ఇచ్చారు. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. బెన్న గారి కొరకు, రాణి గారి కొరకు, బాబీ కొరకు, మున్నాబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కాపాడండి. బాబీ అమెరికాలో దూరంగా ఉన్నాడు, నీ కాపుదల భద్రత ఆయనకు అనుగ్రహించండి. ఆయన చేసిన పని అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆయన చేసే పనిని స్థిరపరచండి, బలపరచండి తండ్రి. నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాణి గారు, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ వదిలి గారు, కుటుంబీకులు, మేనల్లుళ్ళు, బిడ్డలు కూడా ఎంతో కష్టపడ్డారు, శ్రమపడ్డారు, సహాయపడ్డారు. వారిని కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. లోకంలోకి ఏం తేలేదు, ఏం పట్టుకుపోలేము కానీ సహోదర ప్రేమ కలిగి నాయన ఆత్మీయ ప్రేమ కలిగి ఐక్యతగా ఉండే భాగ్యం దయచేయమని, కుటుంబాలు కష్టపడేలాగా దీవించమని, కుటుంబాలు మహిమపరచబడినట్లుగా నడిపించమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ, కుటుంబాలన్నిటినీ మీరే దీవించి ఆస్వాదించి బలపరచండి. మంచి ఆరోగ్యం మాకందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా బెన్న గారికి ఏ ప్రాబ్లం లేకుండా స్వస్థత నిండుగా మెండుగా కలుగజేయండి నాయన. భవిష్యత్తులో కూడా ఆయనకి ఏ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి తండ్రి. రాణి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. ఈరోజు వారు మా పట్ల, మీ పట్ల కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని ఎంతో ప్రేమను పంచుతూ ఉన్నారు. ఈ యొక్క మంచి ఆయన సహవాసాన్ని, ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన బంధువులందరినీ పేరు పేరుని దీవించండి, కుటుంబం అంతటినీ దీవించండి, ఆశీర్వదించు. కూడి వచ్చిన బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ఏడాది మరింత బలంగా నిలబెట్టమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ, ముఖ్యంగా గన్న గారికి, రాణి గారికి, వారి కుటుంబానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అడ్డేసి దేవుని బిడ్డలు మీ అందరికీ వందనాలు. అల్పాహారం అల్పాహారం పంచిపెట్టండి అమ్మా. పండుగ